नमस्कार, शुभोदय। मेरा नाम जी सुजाता केजीबी विद्यालय माचवरम में हिंदी अध्यापिका का काम करती हूँ। ई रोज మనం 7th క్లాస్ అయిన సెకండ్ లెసన్ చెప్పుకోబోతున్నాం। పిల్లలు అందరూ బాగున్నారమ్మా? జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటున్నారా? ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి కదా, నోట్ చేసుకోండి, చక్కగా చదువుకోండి, అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా ఉండండి అమ్మా। మాస్కులు పెట్టుకుంటా ఉండండి, శానిటైజర్ వాడుతూ ఉండండి। అవసరం ఉంటే తప్ప మీరు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దమ్మా, ఇంట్లోనే సేఫ్గా ఉండండి అమ్మా। చూడండి అమ్మా, ఈరోజు మనం 7th క్లాస్ లెసన్ సెకండ్ లెసన్ చెప్పుకుందాం। హోషియార్ కవ్వ, తెలివిగల కాకి, కాకి గురించి చెప్పుకుంటున్నాం। ఓకేనా బచ్చో? ఫస్ట్ చిత్రంలో చూడండి, చిత్రమే క్యా క్యా దిఖాయి रहता है। చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి, చిత్రంలో ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి చూడండి। సోచో బోలోలో ఫస్ట్ చిత్రంలో పైన కాకి కనిపిస్తుంది, చెట్టు మీద కూర్చొని కాకి నోరు తెరిచి కనిపిస్తూ ఉంది। సోచియే బోలియోలో చూడండి అమ్మా, పిల్లవాడు ఆలోచిస్తూ ఉన్నాడు। ఓకేనా బచ్చో? ఫస్ట్ పిక్చర్లో ఏం కనిపిస్తుంది మనకి? ఒక పెద్ద బీరువా కనిపిస్తుంది, ఆ బీరువా మీద ఏముంది? బంతి ఉంది, బాల్। ఇంకా ఏం కనిపిస్తుంది? ఒక బచ్చా, ఒక లడక అబ్బాయి కనిపిస్తున్నాడు। వాడు ఏం చేస్తున్నాడమ్మా? బీరువా మీదున్న బంతిని పట్టుకోవడానికి పక్కనే కలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు। చూడండి, కాళ్ళు కూడా ఎత్తాడు అందట్లో వాడికి। దానికోసం అందాలంటే ఏం చేయాలి? వాడు ఆలోచించాలి, ఆ బంతిని ఎలా అయినా వాడు పట్టుకోవాలి పిల్లవాడు। ఓకేనా బచ్చం? ఓకే సరే, చిత్రంలో చూడండి, సెకండ్ పిక్చర్లో ఇక్కడ ఏం కనిపిస్తుందమ్మా? ఈ చిత్రంలో చూడండి ఏం కనిపిస్తుంది? దాన్ని అందుకోవాలి అంటే ఆ పిల్లవాడు దాని కింద ఒక బాక్స్, ఒక పెట్టె పెట్టుకున్నాడు। అవునమ్మా, పెట్టె పెట్టుకొని ఏం చేశాడు? దాని మీదకి ఎక్కి ఆ బంతిని తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు। తర్వాత ఏమైంది వాడికి? అది అందింది బంతి। తెలివితేటలతో బల్బు వెలిగింది చూడడం ఇక్కడ, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరన్నా అడగానే ఆ బల్బు వెలిగిందా అంటూ ఉంటారు, అంటే వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా, దాన్ని సఫలీకృతం అయిందా అవ్వలేదారా? వాడు ఆలోచించడం వల్ల వాడు బంతిని వాడు సాధించుకోగలిగాడు। ఓకే బచ్చో? ప్రశ్న, చిత్రంలో ప్రశ్నలు ఇచ్చాడమ్మా। చిత్రమే క్యా క్యా దిఖాయి దే రహే హై, చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి? బీరువా కనిపిస్తుంది, ఒక పిల్లవాడు కనిపిస్తున్నాడు, బంతి కనిపిస్తుంది। ఓకేనా? సెకండ్ పిక్చర్లో చూడండి అమ్మా, ఆ బంతిని పట్టుకోవడానికి తీసుకోవడానికి పిల్లవాడు ఏం వేసుకున్నాడు? కింద బాక్స్ వేసుకొని పెట్టె తీసుకొని పెట్టె ఎక్కి పెట్టె మీద ఉన్న బంతిని తీసుకున్నాడు। ఓకే బచ్చో? లడక క్యా కర్ రహా హై, పిల్లవాడు ఏం చేస్తున్నాడు? సెకండ్ క్వశ్చన్, బంతిని పట్టుకోవడానికి ట్రై చేశాడు, దాన్ని సాధించాడు। అవునా బచ్చో? ఓకే, సమస్య కింద చూడండి అమ్మ, ఇక్కడ సమస్య का हल करने के लिए सोचना जरूरी है। ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించాలి, ఆలోచించి ఏం చేయాలి? దాన్ని సఫలీకృతం అయ్యేటట్టు చూసుకోవాలి। इससे साथ साथ विवेक भी होना चाहिए, తెలివితేటల వివేకంతో ఆలోచించి ఆ సమస్యని మనం సాధించాలి। इससे हर जगह सफलता मिलती है, సఫలత ఏదైనా ఆలోచిస్తే దేన్నైనా మనం సాధించగలుగుతాం। इसी प्रकार कुछ कल्पित पत्रों के सहारे विवेक पाने के प्रेरणा देने वाले कहानी पढ़ेंगे। చూడమ్మా, ఈ కల్పిత పత్రాల ద్వారా ఒక తెలివితేటలు వచ్చే సంగతి గురించి, ప్రేరణ గురించి ఇప్పుడు మనం ఒక కథని తెలుసుకుందాం। బచ్చా అర్థమైందమ్మా? చిత్రంలో ఏమేమి కనిపించాయి? పిల్లవాడు కనిపించాడు, బీరువా కనిపించాడు, బాల్ కనిపించింది। సెకండ్ పిక్చర్లో అది పట్టుకోవడానికి ట్రై చేశారు, ఫస్ట్ పిక్చర్లో అందలేదు। సెకండ్ పిక్చర్లో ఏం చేశాడు? పైకి వెక్కి ఆ బంతిని సాధించాడు, తీసుకున్నాడు। తెలివితేటలతో చేసే ఏ పనినైనా మనం సఫలీకృతం చేసుకోగలుగుతాం, విధానమే ప్రధానంగా ఆలోచించి। అదే ఆలోచన లేకపోతే దాన్ని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు కదమ్మా। ఓకే బచ్చో, కిందలోని సమస్య को हल करने के लिए सोचना जरूरी है, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆలోచించి మనం సాధించాలి। इसके साथ साथ विवेक भी होना चाहिए, దానికి తోడు తెలివితేటలు ఉంటే ఇంకా త్వరగా సాధించగలుగుతాం। ఈ తెలివితేటలు అన్నీ రావాలంటే ఏం చేయాలమ్మా? ఫస్ట్ కష్టపడి చదువుకోవాలి, కష్టే ఫలి, చదువుకుంటే ఏదైనా సాధించగలుగుతాం మనం। इसी प्रकार कुछ कल्पित पत्रों के सहारे
వివేక్ పానేకి ప్రేరణ దేనే వాళ్ళు ఇంకో కహానీ పడేంగే. తెలివితేటలతో ఏదైనా సాధించగలిగే కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా బచ్చం? చిత్రంలో చూడమ్మా, హోషియార్ కవ్వ చిత్రకథ. ఇదేం పాఠమమ్మా? చిత్రకథ. చిత్రాల ద్వారా పాఠాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఓకేనా బచ్చం? మనకి చిత్రంలో ఏమేమి కనిపిస్తుంది? లోమడి, ఒక నక్క కనిపిస్తుంది. నక్కను ఏమంటారు? జిత్తుల మారి నక్క అంటారు. నక్కకి చాలా తెలివితేటలు ఉంటాయమ్మా. చూడండి, చెట్లు కనిపిస్తున్నాయి మనకి, పహాడి కొండ కనిపిస్తుంది, నది కనిపిస్తుంది. నది మీద ఏమున్నాయి? పానీ ఉన్నాయి కదా, నీళ్లు, అలలు కూడా కనిపిస్తున్నాయి. చూడండి అమ్మా చక్కగా. లోమడి ఎక్కడుంది? గడ్డి మీద ఉంది. గాస్, గడ్డేనా కనిపిస్తుందమ్మా చిత్రంలో? చూడండి. ఓకే బచ్చో, చూడండి కలర్స్గా ఉన్నాయి. పిక్చర్స్ ద్వారా మనకు అన్ని క్లారిటీగా కనిపిస్తూ ఉన్నాయి. చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి ఈ పిక్చర్స్. జంగల్ మే లోమడి కానేకి కోజ్ మే గూమ్ రహితి థీ. ఏం చేస్తుంది నక్క? అడవిలోనే కదమ్మా జంతువులు నివసించేది. చుట్టూ తిరుగుతుంది ఆకలి కోసం. ఆకలి అవుతుంది పాపం దాన్ని. కోజ్ అంటే వెతకటం, తలాష్, పరిశోధన చేస్తుంది అనమాట, ఎతుకుతుంది. తలాష్ అన్నా కూడా వెతకటమే. చుట్టూ తిరుగుతుంది. ఏం చేస్తుంది? చుట్టూ తిరుగుతూ ఉంది ఆకలేసి పాపం. ఓకేనా బచ్చం? సెకండ్ పిక్చర్ చూడండి అమ్మా. రెండో పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది? ఒక చెట్టు మీద కాకి ఉంది. ఓకేనా? కింద నక్కు ఉంది కదమ్మా. ఓకే బచ్చం చూడండి. ఇంకో పిక్చర్లో ఏముంది? రొట్టె కింద పడుతుంటే దాన్ని అందుకున్నట్టు నక్క కనిపిస్తుంది. అవునా? సరే. లోమడేనే కవ్వ సే కహా. ఓకేనా బచ్చం? చూడండి ఏం కనబడుతుందో అక్కడ. पेड़ पर बैठे कौवा के मुंह में रोटी देकर लोमड़ी के मुंह में पानी भर गया. చెట్టు మీద ఒక కాకి కూర్చొనుంది. దానిని ఎవరు చూశారు? చూసారా? నక్క చూసింది. చూసిందా? దేకకర్, దాని మొక్కున ఉన్న రొట్టెను కూడా చూసింది. లోమడికే मुंह में पानी भर गया भर आया. पेट पर बैठे कौवा में मुंह में रोटी देकर लोमड़ी के मुंह में पानी भर आया. చూడండి, దాని ముక్కని తినాలనుకుంటుంది, రొట్టె ముక్కని. ఓకేనా బచ్చం? పిక్చర్ చూడండి ఇంకొకసారి. लोमड़ी ने कौवा से कहा, कौवा भैया सुनो है कि तुम बहुत अच्छा गाते हो. मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ. ఏమని పిలుస్తుంది నక్క కాకిని? కాకన్నా భయ అంటే అన్నా కదమ్మా. అన్నయ్య, నాకు నీ పాట వినాలనే కోరిక కలిగింది. నువ్వు పాట చాలా బాగా పాడతావు. నీ పాట వినాలనే కోరిక నాకు కలిగింది. ఒక పాట పాడవు, వినాలని కోరికగా ఉంది. ఓకేనా బచ్చం? సరే, పిక్చర్ చూడండి అమ్మా. ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తుంది? కాకి నోట్లో రొట్టె ముక్క ఉంది. కింద నక్క దానికోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంకో పిక్చర్లో చూడండి, అది కింద పడితే తినాలని కలగంటుంది పాపం నక్క. అవునమ్మా? ఇంకొకసారి చూడండి. కవ్వ లోమడి ఎవరు? కవ్వకి పురాణి కహానీకో జాంతా హై. నక్కకి ఒక పురాతనమైన ఒక కథ గుర్తుకొచ్చింది. ఆ కథ ఏంటో నేను చెప్తా, వినండి అమ్మ ఒక్కసారి. పురాతన కాలంలో ఒక అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది. దానికి ఎక్కడో ఒక రొట్టె ముక్క దొరికింది. అది ముక్కును పట్టుకొని తన అడవిలోకి వచ్చేసింది. అది చెట్టు ఎక్కి తిందామనుకున్న టయానికి అక్కడికి ఒక జిత్తులు మారి నక్క వచ్చింది. నక్క చాలా తెలియగలదనమాట. ఏం చేసింది? అది కాకి దగ్గరకు వచ్చి, కాకి బావా నీ గొంతు చాలా బాగుంటుంది, ఒక పాట పాడవా అంది. పాపం దాన్ని పొగిడేసరికి కాకి ఏం చేసింది? కావు అని అరవటం బిగించేసింది. అరిచేసరికి ఆ ముక్కున ఉన్న రొట్టె ముక్క వచ్చి కింద పడింది. నక్క చక్కగా దాన్ని అందుకొని వెళ్ళిపోయింది. అది పురాతన కాలంలో ఉన్న కథ. ఓకే బచ్చం? కవ్వ రోటీకి అపనే ఫైరం సే నీచే రక్కర్ బోలా. కాకి ఏం చేస్తుందో చూడండి అమ్మా. దాని కాళ్ళ కింద రొట్టె ముక్కని పెట్టుకొని మాట్లాడటం స్టార్ట్ చేసింది. ఏం చేస్తుందిరా? చూడండి చిత్రంలో కనిపిస్తూ ఉంది. దాని కాళ్ళ కింద రొట్టె ముక్క పెట్టుకొని నక్కతో మాట్లాడటం స్టార్ట్ చేసింది. అక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి రా. లోమడీనే కవ్వాకి గానేకి లియే క్యోం కహా. దాని పాట పాడితే ఇష్టపడింది కదా నక్క. ఎందుకు? ఆ పాట పాడటం వల్ల దాని ముక్కులో ఉన్న రొట్టె ముక్క కింద పడిపోయి
తినొచ్చు అని పాపం నక్క అనుకుంది. ఓకేనా బచ్చం? సరే, రెండో క్వశ్చన్ చూడండి. కవ్వా ने रोटी अपने पैरों से नीचे क्यों रख गया? ఏం చేసింది? కానీ కాకి చాలా తెలియదు కదా, ఏం చేసింది? దాని కాళ్ళ కింద రొట్టె ముక్కను పెట్టుకొని మాట్లాడటం స్టార్ట్ చేసింది. కాకి చాలా తెలియగలది, హోషియార్ కవ్వ. ఓకేనా బచ్చం? చిత్రంలో చూడండి అమ్మా, ఈ పిక్చర్లో చూడండి. అచ్చా తుమ్ మేరే గానా సున్నా చాహతే హో తో సునో. నేను పాట పాడతాను, విను. నా పాట వినాలనుకుంటున్నావా? కోరికగా ఉందా? ఓకే. सुनो गौर में जंगल वालों को चाह कितने भी दिमाग चले लो नहीं छीन सकेगो तुमसे रोटी मैंने भी सीखा है ये तुम भी जानो. నేను పాట పాడతాను, నువ్వు బాగా విను అని స్టార్ట్ చేసింది. చూడండి, తను పాట పాడుతూ ఉంటే సంగీతం వచ్చేస్తుంది. మనకి టీవీలో ఏమైనా సాంగ్స్ వచ్చేటప్పుడు పాడుతా తీగా వచ్చేటప్పుడు అలా మ్యూజిక్ వస్తుంది కదమ్మా, అట్లా మ్యూజిక్ వస్తుంది. చూడండి, అక్కడ చిత్రంలో కనబడుతుందా? కానీ నక్క మాత్రం ఏం చేస్తుంది? అలాగే చూస్తూ ఉంది దాన్ని. అచ్చా తుమ్ మేరా గానా సున్నా చాహతే హో తో సునో. నీకు పాట వినాలని కోరికగా ఉందిగా, మంచిది. సునో గౌర్ సే జంగల్ వాలంకో చాహే కితనే బి దిమాగ్ చలేలో. నేను పాట పాడితే దిమాగ్తో వెళ్ళిపోతావులే, నీతో బాగా హ్యాపీగా ఉండి వెళ్ళిపోతావు అని పాట. నహీం సిన్ సకేగో ముజేసే రోటీ మైనే బీ సీకా హై. రొట్టెని ఏం చేస్తుంది? మైనే బీ సీకా, నేనే తింటానని నేర్చుకుంటానంటుంది అది. ఏ తుంబీ జానో, నువ్వు కూడా విను. అచ్చా బయట బచ్చని చూడండి అమ్మ, కింద చిత్రంలో చూడండి. అరే కవ్వాతో బహుత్ హోషియార్ లగతా. నక్క అనుకుంటుంది కాకి చాలా తెలివిగలదే అని కదా, తెలియగలది కాబట్టే కదా కాళ్ళ కింద పెట్టుకొని అలా పాడుతుంది. అదే వెనకటి కోతిలా కాకిలాగైతే ఏమవుతుంది? రొట్టె మిక్క కావనగానే కింద పడుతుంది, నక్క తిని చక్కగా వెళ్ళిపోయేది. పాపం కాకి తెచ్చుకున్న రొట్టె ముక్క తినగలిగేది కాదన్నమాట. ఓకే బచ్చం? లోమడి ने गाना सुनकर कहा अच्छा मित्र आपका गाना बहुत मधुर था. నక్క చెప్తుంది కాకితో, నీ పాట చాలా బాగుంటుంది మిత్రమా. ऐसे गाना में भी अभी तक नहीं सुना मैं आपका नाचना भी देखना चाहतू. నీ పాట పాడటం అనేది కాదు, నాకు నీ యొక్క డ్యాన్స్ కూడా చూడాలనే కోరిక కలిగింది. తుమ్ అచ్చా నాచ్ లేతే హో, నువ్వు డ్యాన్స్ చాలా బాగా చేస్తావు. చూడమ్మా, లోమడి ने गाना सुनकर कहा अच्छा मित्र आपका गाना बहुत मधुर था. నీ పాట చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది. మధుర అంటే ఏంటమ్మా? మీఠా, తీయని. ऐसे गाना में भी अब तक नहीं सुना मैं आपका नाचना भी देखना चाहती हूँ. तुम अच्छा नाच लेते हो. నువ్వు పాట పాడటంతో పాటు చక్కగా డ్యాన్స్ కూడా చేస్తే నాకు చూడాలనే కోరిక ఉంది. చూడండి మా చిత్రంలో మనకి ఏమేమి కనిపిస్తుంది? నక్క చూస్తూ ఉంది కాకిని. కాకి ఏం చేస్తుంది చూడండి, డాన్స్ చేస్తుంది. చెట్టు మీద ఉండి ఆ కొమ్మ మీద ఏం చేస్తుంది? డాన్స్ చేస్తుంది. చూడండి, ముక్కున పెట్టుకుంది. దాని రొట్టె ముక్కను ఎక్కడ పెట్టుకుంది? ముక్కును పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. పాట పాడమన్నప్పుడేమో కాళ్ళ కింద పెట్టుకుంది, కాళ్ళ కింద. డ్యాన్స్ చేయమన్నప్పుడు ఏం చేస్తుంది? దాన్ని ముక్కును పెట్టుకొని స్టార్ట్ చేసింది అనమాట. చూడమ్మా, చిత్రంలో బాగా కనిపిస్తుంది. చూడమ్మా, కవర్ రోటీ కే टुकड़ों का अपनी सोच में పకడకర్ నాచనే లగా. అదేం చేసిందో చూసాం కదమ్మా, కాకి దాని రొట్టె ముక్కని ముక్కున పెట్టుకొని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. లోమడిని సోచా ఓహ్ ఇస్ బార్ బి సఫల్ నా హో సకా. పాపం నక్కకి ఏమైంది? ఆలోచిస్తుంది, అయ్యో నేను అనుకున్నది సఫలీకృతం కాలేదే. నా అంటే నహి ఓ సకా అని జరగల. పాపం అది పాడబడుతుందేమో, రొట్టె ముక్క తిందాం అనుకుంది. అదేం చేసింది? కాకి రొట్టె ముక్కను తీసి కాళ్ళ కింద పెట్టుకుంది, డ్యాన్స్ చేయమంటే ముక్కును పెట్టుకుంది. అంతే కదమ్మా, ఎంత తెలివిగా ఆలోచిస్తుందో చూడండమ్మా పిల్లలు. సరే, కింద చూడండమ్మా. लोमड़ी ने कहा राजन मैं आपका गाना और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. राजन अय्या राजन నక్క చెప్తుంది పాపం కాకితో, मैं आपका गाना और नाचना, నువ్వు పాట పాడటం డాన్స్ చేయడం చూసి నాకేమైంది? నా జన్మ ధన్యమైపోయింది అయ్యా, నా జన్మ ధన్యమైపోయిందని అనుకుంటుంది. ఎవర్రా అనుకునేది ఇక్కడ? నక్క. నక్క ఏం చేస్తుంది?
నా జన్మ ధన్యమైంది అనుకుంటుంది పాపం, దాన్ని చూసి దాని తెలివితేటలను చూసి. అచ్చా బచ్చో, పక్క చిత్రంలో చూడండి అమ్మా. अच्छा लोमड़ी जी, एक साथ गाने और नाचने को ये मुझे శక్తి चाहिए. నాకు డ్యాన్స్ చేసి పాట పాడాలంటే నాకు శక్తి కావాలి. ఏం కావాలంట? శక్తి కావాలంట. इसलिए मैं पहले रोटी खा लेता हूँ, बाद में गाते हुए नाच दिखाऊंगा. ఫస్ట్ రొట్టెని తిని తర్వాత ఏం చేస్తా? పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుందంట. ఫస్ట్ రొట్టెని తిని పాట పాడుతూ డ్యాన్స్ చేస్తాను. కవ్వ రోటీకో నిగల్ గయా. శుభ్రంగా ఏం చేసింది? కాకి చక్కగా దాన్ని తినేసింది. దేన్ని? రోటీని, రొట్టె ముక్కని తినేసింది. బచ్చం అర్థమవుతుందమ్మా? చూడండి, ఇంకొకసారి చూడండి, కింద పిక్చర్ చూడండి అమ్మా. కవ్వా బోలో రుకో, మేరా మిత్ర మేరా గానా और नाचना देखने बिना ही चले जाओ. అరే రుకో రుకో, ఏమని చెప్తుంది కాకి? నా బాగా మిత్రమా, నా పాట విన్నావు, డ్యాన్స్ చూసావు, ఇంకా బయలుదేరుతావా? ఇక్కడే ఉంటావా? రుకో రుకో అంటే ఆగిపోవడమే కదమ్మా. రుకియా రుకి అంటే అండి ఆగటం. అచ్చా, కింద చూడండి అమ్మా. హే భగవాన్, యహ కవ్వతో బడా హోషియారు. ఓ భగవంతుడా, ఈ కాకి బాగా తెలియగలది, చాలా తెలియగలది, పెద్ద తెలియగలదంట. బడా అంటే పెద్దే కదమ్మా. అబ్ మేరీ భూక్ మిటేగా కైసే చలో చలో और वही ढूंढता है. ఏం చేస్తాం? నాకు బాగా ఆకలిగా ఉంది. నడిచి వెళ్ళి ఏం చేస్తుంది? చలో అంటే వెళ్ళిపోవడమే కదా. వెళ్ళి ఎత్తుకోవాలి పాపం. ఏం ఎత్తుకోవాలి? దాని ఫుడ్ ఎత్తుకోవాలి కదా పాపం. దానికి ఆకలి వస్తుంది కదా పాపం. కాకి ఇచ్చిద్దేమో, చక్కగా తిందాము అనుకుంది. కాకి ఏం చేసింది? తెలివిగా దాని రొట్టె ముక్క అదే చక్కగా తినేసి దాని కొత్త చేతులు చూపించేసింది. నీతి చూడండి అమ్మా. सोच विचार का विवेक से काम करने का व्यवहार में परिवर्तन आता है. ఏదైనా ఆలోచించి పని చేయాలి. తెలివితేటలు వివేకంగా పనిని పూర్తి చేస్తే చేయాలి. పరివర్తన ఆతా హే, దాంట్లో కొంతమందికి పరివర్తన వస్తుంది. వాళ్ళ మనసు మార్చుకుంటారనమాట. మంచి పనులు చేసేటప్పుడు పక్కన వాళ్ళు చూసి నేర్చుకోవాలి. ఏదైనా దురాశ దుఃఖానికి చేటు, దురాశ దుఃఖానికి చేటు అనమాట. ఎవరు కష్టే ఫలి, కష్టపడ్డవాడికి కష్టపడ్డట్టే ఉంటుంది. ఫలితాన్ని అనుభవిస్తాడు తర్వాత హ్యాపీగా, తీయగా ఉంటుంది ఆ ఫలితం. అదే పక్కనోడి సొమ్ము తినాలి అనుకుంటే ఎప్పుడైనా బాధలే కదమ్మా, బాధలే కదా. और बुद्धि का विकास होते हैं. మన తెలివితేటల్ని మనం పెంచుకోవాలి. మన ప్రయత్నం మనమే చేయాలి, కానీ పక్కోడి సొమ్ము తినాలని ఎప్పుడు కోరుకోకూడదు. పిల్లలు అర్థమవుతుందమ్మా? ఓకేనా బచ్చో? సరే, తర్వాత పాఠక సారాంశం. అసలు ఈ పాఠం యొక్క సారాంశం ఏంటో చూడండమ్మా. ఏకు భూకి లోమడి జంగల్ మే బటక్ రహితి. ఒక బాగా ఆకలిగా ఉన్న ఏకు భూకి లోమడి జంగల్ మే బటక్ రహితి. ఏ బాగా ఆకలిగా ఉన్న ఒక నక్క అడివంతా తిరుగుతుంది పాపం. దానికి ఎక్కడన్నా ఫుడ్ దొరుకుతుందేమో అని. उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवा पर पड़ी. ఏం చూసింది అక్కడ? దాని దృష్టి అంతా ఆ చెట్టు మీద ఉన్న కాకిని చూసింది. उसकी सोच में एक रोटी का टुकड़ा था. దాని ముక్కున ఒక రొట్టె ముక్క కనిపించింది. ఏం కనిపించింది? రొట్టె ముక్క. ఎవరికిరా? నక్కకి. లోమడి उसे पानी को चाहती थी. లోమడినే उसे పానా చాతితే. ఏమనుకుంది నక్క? దానిని తినాలనే కోరిక కలిగింది. లోమడినే కవ్వాకి ప్రశంస కర్తే హుయే ఉస్కే గానాకో కహా. నక్క ఏం చేసింది? కాకిని పొగిడింది. ప్రశంస అంటే ఏంటి? పొగట్టమే కదా. నువ్వు బాగా పాట పాడతావంట అని బాగా పొగుడుతుంది పాపం. కవ్వనే రోటీకో ఫైరంకే దబాకర్ గానే లగా. కాకి ఇంకా తెలియగలదనమాట దానికన్నా. ఏం చేస్తుంది? కాకి దగ్గర ఉన్న రొట్టె ముక్కని దాని కాళ్ళ కింద, పైరంసే కాళ్ళ కింద పెట్టుకొని నీచే ఏం చేసింది? పాఠం స్టార్ట్ చేసింది. కవ్వకి చలాకి జాన్కర్ లోమడినే ఉసే నాచనే కో కహా. కాకి ఏం చేసింది? ఇంకా డ్యాన్స్ చేయమని కూడా చెప్పింది నక్క. కాకన్నా నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు, నువ్వు చక్కగా పాట పాడతావు, పాట పాడవా అని అడిగింది. అప్పుడేం చేసింది కాకి? చూడండమ్మా. సోచ్ మే రోటీకో పకడా పర్ కవ్వ నాచనే లగా. ముక్కున రొట్టె ముక్క పెట్టుకొని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ చూసాం కదరా, రొట్టె ముక్క ముక్కును పెట్టుకుంది, పట్టుకొని ఏం చేస్తుంది? డ్యాన్స్ చేస్తుంది.
డాన్స్ చేస్తుందమ్మా, చేస్తుంది. अपने होशियार समझकर लोमड़ी ने कौवा से एक साथ नाचने और गाने का कहा. అన్నా నువ్వు బాగా పాట పాడు, ఒకేసారి డ్యాన్స్ కొడిచి చూస్తాను అని అడుగుతుంది అనమాట. కవ్వని రోటీకే కానీ బాద్ నాచిన ఎవరు గానేలాగా అది పాట పాడింది, డ్యాన్స్ చేసింది. ఏం చేసింది, నాకు శక్తి రావాలి కదా అనేసి దాని రొట్టె ముక్క అది తినేసి పాట పాడింది, డ్యాన్స్ చేసింది. కవ్వ లోమడి సేబి చలాక్తా, చాలా తెలివిగా చేసింది, చలాక్గా. లోమడినే నిరాశ హోకర్ చలి గయి, నక్క నిరాశగా ఏం చేస్తుంది పాపం, అక్కడి నుంచి చల్లగా జారుకుంది, వెళ్ళిపోయింది అనమాట. తను అనుకున్నది సాధించలేకపోయింది కదా. కాకేదో పాట పాడమంటే రొట్టె ముక్కేసిద్ది, నేను చక్కగా తినేసి వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనతో ఉన్నదనమాట. కానీ ఇక్కడ ఏం జరిగిందమ్మా, రొట్టె రాలేదు, కాకి మాత్రం చక్కగా దాని వస్తువు అదే తినేసింది, హాయిగా ఉందన్నమాట. ఎప్పుడైనా పక్కన వాళ్ళని మోసం చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్నది దొంగతనం చేయాలనే ఆలోచనలు మనకి రాకూడదు. మనమే కష్టపడాలి, మనమే సంపాదించుకోవాలి, మనమే తినాలి. ఓకేనా బచ్చం? బచ్చం ఇంకొకసారి చూడండి అమ్మా, శబ్దార్థి చూడండి. శబ్దార్థి చూద్దామా? జంగల్. జంగల్ అంటే ఏంటి, అడవి. దానికి సమానమైన అర్థం ఏంటి, వన్. వన్ అంటే అడవి. కోచ్ వెతకటం, డూడ్నా అన్నా కూడా వెతకటమే. చురానా అంటే ఏంటి, దొంగతనం చేయడం. చోరీ కర్నా దొంగతనం చేయడం. మధుర్ మీఠా తీయని. మధుర్ అంటే ఏంటమ్మా, తీయని అని అర్థం. ఓకేనా బచ్చం? శక్తి తాకత్, శక్తి బలం. బయ్యా బాయి, బయ్యా అంటే అన్న. పైర్ పావ్, పైర్ అంటే కాళ్ళు, పావ్ అన్న కాళ్ళు. హోషియార్ బుద్ధిమాన్, తెలివి గల, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడే కదమ్మా. ఓకేనా బచ్చం? సునియా బోలియాలో చూడండి అమ్మా. కుछ పక్షియోं का नाम बताइए, కొన్ని పక్షుల పేర్లు చెప్పమని చెప్తున్నారు. మీకు తెలిసిన పక్షులు ఉన్నాయి కదమ్మా, ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి పక్షులు? చాలా పక్షులు ఉన్నాయి. కాకి, చిలుక, ఇంకా అనేక రకాలైన పక్షులు ఉన్నాయి. ఆ పేర్ల గురించి మనం తెలుసుకోండి. లోమడి క్యా పానా చాతి హై, నక్క ఏం తినాలని కోరుకుంది, రొట్టె ముక్కను తినాలని కోరిక కలిగింది పాపం దానికి, అవునా? కవ్వాని లోమడి సే క్యా వ్యవహార్ కియా, వీళ్ళిద్దరు వ్యవహారం ఎలా జరిగింది? కాకిని నక్క ఏం అడిగిందిరా, అన్నా బాగా పాట పాడతావు, బాగా డాన్స్ వేస్తావని వ్యవహారం వాళ్ళ మధ్య జరిగింది. అంతేనా బచ్చా? ఓకేనా? సరే చూడండి, ఇక్కడ కింద చూడండి అమ్మా. పడియాలో బచ్చో చిత్ర సే సంబంధిత శబ్ద జోడియే, జోడి బనావో. దానికి సమానమైన అర్థానికి ఏం చేయాలంట, అక్కడ మనం గీతలు గీయాలంట. ఓకేనా? గీతలే కదమ్మా. చూడండి అక్కడ ఏం కనపడుతుంది, ఫస్ట్ పిక్చర్లో లోమడి నక్క కనిపిస్తుంది. నక్కకి గీత చూడండి, ఇదే కదమ్మా. ఓకేనా బచ్చం? తర్వాత ఏముంది, పేడ్. పేడ్ అంటే చెట్టు, చెట్టు కనిపిస్తుందా, పేడ్. తర్వాత రోటీ, తర్వాత ఏముందిరా, రోటీ, రొట్టె. చూడండి అక్కడ బాగా కనిపిస్తుంది రొట్టె ముక్క, రోటీ, రొట్టె. ఇక్కడ ఏం కనిపిస్తుంది, సోచ్ అంటే పక్షి కనపడుతుంది కదమ్మా, పక్షే కదా ఇది, పక్షే, సోచ్. తర్వాత ఏం కనపడుతుంది, కవ్వా, కాకి, కాకి కదా. సరిపోయిందమ్మా. ఓకే బచ్చో. సరే కింద చూడండి అమ్మా. సహీ వర్తనీ వాళ్ళ శబ్దం పర్ గోల్ పర్ బనాయే. ఏం చెప్తున్నాడు, సమానమైన అర్థానికి రౌండ్ చుట్టమని చెప్తున్నారు. రౌండేనా పిల్లలు, అర్థమవుతుందా? ఇక్కడ మనకి రౌండ్ చుట్టమన్నాడు. లోమడి కరెక్ట్ అర్థం ఏంటో చూడండి అమ్మా, కరెక్ట్ ఇదే కదా, సహీ వర్తని అది లోమడి. జంగల్, జంగల్ అంటే అడవేనా. చూడండి అక్కడ రెండోది కనిపిస్తుంది మనకి, ఇవన్నీ నోట్బుక్లో నోట్ చేయండి అమ్మా. నృత్యం, నృత్యము. తర్వాత హోషియార్, హోషియార్. చూడండి ఎక్కడ ఉందో కరెక్ట్గా అర్థం. తర్వాత శక్తి, శక్తి బలం కదా, శక్తి అంటే సహీ వర్తని శబ్దం. చూడండి ఇంకొకసారి చూడండి. లోమడి, ఫస్ట్ ఉంది లమడి, లోమడి, లేమడి, కరెక్ట్ అర్థం లోమడి. జంగల్, జంగల్ కదా, జంగల్, జంగల్, జాంగల్, జగల్, అంతేనా? ఇందులో కరెక్ట్ అర్థం ఏంటి, జంగల్. నృత్య, 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 డ్యాన్స్ కదా, నాట్యమే కదమ్మా. సరే హోషియార్ చూడండి అక్కడ, హోషియార్,
होशियार, हेशियार, होशियार। ఓకేనా బచ్చో? సరే, శక్తి, 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 శకిత్, అందులో కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటి? శక్తి। ఓకేనా బచ్చో? సరే, పిక్చర్ చూడండి అమ్మా, ఈలో చూడండి। नीचे दिए गए वाक्य में चित्रों से संबंधित शब्द पर गोल बनाइए। దాని కరెక్ట్ అయిన పదానికి ఏం గీయమంటున్నాడు? రౌండ్ చుట్టమని చెప్తున్నారు। మనకి ఇందులో వస్తాయి కదమ్మా, గ్రామర్లో మనకి 5 మార్క్స్ వస్తాయి దానికి బిట్స్లో। హమ్ ఫైరమ్ సే చల్తే హై, పాదాలు కనిపిస్తున్నాయి కదా, కాళ్ళతోనే నడుస్తాం కదా మనం, అప్పుడు మనం దేనికి రౌండ్ చుట్టాలి? ఫైరమ్ సే చల్తే హై, ఫైరంకి రౌండ్ చుట్టాలి। లడకి రోటీ ఖాతా హై, వాడు ఏం తింటున్నాడు? రొట్టె ముక్క తింటున్నాడు। ఏం తింటున్నాడమ్మా? రొట్టె ముక్క। దేనికి రౌండ్ చుట్టాలిరా? రోటీ, అవునమ్మా, రోటీకి ఏం చేయాలి? రౌండ్ చుట్టాలి। ఓకే, థర్డ్ చూడండి, యహ గాస్ హై, ఇది గడ్డి, గడ్డేనా? కనపడుతుంది కదా చక్కగా, చూడండి గడ్డి చూడండి, చాలా బాగా కనపడుతుంది అక్కడ। అక్కడ దేనికి రౌండ్ చుట్టాలి? గాస్కి। పేడ్ పర్ కౌవా హై, చెట్టు పైన ఏముందంట? కాకి ఉందంట, దేనికి రౌండ్ చుట్టాలిరా? దేనికమ్మా? కాకే కదా। ఓకే, లడకి నాచ్తి హై, లడకి ఏం చేస్తుంది? డాన్స్ చేస్తుంది, డాన్సే కదా, ఓకేనా? దేనికి రౌండ్ చుట్టాలి? నాచ్తి। ఓకే బచ్చో, లిఖియేలా చూడండి అమ్మా। खाने की खोज में कौन घूम रहा था? ఆకలి కోసం, ఆకలేసి ఎవరు అక్కడ చుట్టూ తిరిగారు? చుట్టూ ఎవరు తిరిగారు? లోమడి। इस कहानी से क्या शिक्षा मिलती है? దీనివల్ల నీతి ఏంటి? सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है। అవునా बच्चों? होशियार कौवा का कहानी का सारांश लिखिए। ఆలో చూడండమ్మా, దాని యొక్క సారాంశాన్ని మనం వివరించమంటున్నాడు। పైన మనం అనుకున్నాం కదా, ఏక్ బూక్ లోమిడి జంగల్ మే బటక్ రహతి, ఆ సారాంశం రాస్తే సరిపోతుంది। అది గృహ కార్యం అన్నమాట, మీరు రాయాల్సిన గృహ కార్యం। एक बूक लोमड़ी जंगल में भटक रहती, उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवा पर पड़ी। उसकी सोच के एक रोटी का टुकड़ा था, लोमड़ी उसे पानी चाहती थी, पाना चाहती थी, लोमड़ी उसे पाना चाहती थी। लोमड़ी ने कौवा की प्रशंसा करते हुए उससे गाना को कहा। कौवा रोटी को पैरों के दबाकर गाने लगा। कौवा की चालाकी जानकर लोमड़ी ने उसे नाचने को कहा। सोच में रोटी पकड़कर कौवा नाचने लगा। अपने को होशियार समझकर लोमड़ी ने कौवा से एक साथ नाचने और गाने को कहा। कौवा रोटी खाने के बाद नाचने और गाने लगा। कौवा लोमड़ी से भी चला था। లోమడి నిరాశ होकर चली गई। పాప ఏం చేసింది? నక్క అనుకున్నది జరగకపోయేసరికి నిరాశతో వెళ్ళిపోయింది। ఆశ, నిరాశ, అక్కడ ఉల్టా శబ్దం వచ్చేసింది చూడండి అమ్మ మనకి। ఆశ అంటే కోరిక కలగటం, నిరాశ అది జరగకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది। ఆశ, निराश। बच्चों बच्चों नीचे दिए गए प्रश्नों का उत्तर 5 वाक्यों में लिखिए। చూడండి ఇక్కడ 5-6 వాక్యాల్లో వచ్చేటట్టు సారాంశాన్ని రాయమని చెప్తున్నారు। హోషియార్ కవ్వ కహానీ కా సారాంశ లిఖియే। ఇప్పుడు చెప్పుకున్నాం కదమ్మా పాఠ కా సారాంశ, అది రాస్తే సరిపోతుంది। ఓకేనా బచ్చో? సరే, తర్వాత చూడండమ్మా, ఉచిత శబ్దం సే ఖాళీ జగహ్ బారియే। ఇక్కడ ఏమిచ్చాడు? బిట్స్ ఇచ్చాడు, ఆ ఖాళీలను ఏం చేయమంటున్నాడు? పూర్తి చేయమని చెప్తున్నాడు। ఓకేనా బచ్చో? ఒకసారి చూడమ్మా, లోమడి और కవ్వ డాష్ మే రహతే తే। ఎక్కడ నివసిస్తున్నాయి? కాకి, నక్క, చెప్పండమ్మా। పట్టణంలోనా, జంగలా, అడవిలోనా? చెప్పండి। జంగల్, అవునా? అడవిలోనే కదమ్మా జంతువులు నివసించేది। సరే, నెక్స్ట్ చూడండి, సెకండ్ చూడండి, డాష్ భోజన్ కి కోచ్ కే గుమ్ రహతీ థీ। ఎవరు ఆకలి భోజనం కోసం వెతుకుతూ ఉన్నారు? నక్క, కాకమ్మ, చెప్పండి। నక్క కదా, లోమడి। ఓకే, రోటీ సే టుకడం కో కవ్వా నే అప్ని డాష్ సే పకడా। ఎక్కడ పెట్టుకుంది?
చోంచ్ ముక్కున పెట్టుకుందా, రెక్కల కింద పెట్టుకుందా? చెప్పండి అమ్మా. రెక్కల కింద పెట్టుకుందా? పంక్ అంటే ఏంటి? రెక్కలే కదా. సోంచ్ ముక్కు, సోంచ్. ఫోర్త్ చూడమ్మా, మై ఆప్కా డాష్ సున్నా చాహతీ హూ. ఈ తిండి తినాలనుకుంటుందా, పాట వినాలనుకుంటుందా? నక్క కాకి యొక్క పాటని వినాలనుకుంటుంది. కానా అంటే అన్నం, గానా అంటే పాడటం. అవునమ్మా. ఇప్పుడు ఏం వినాలనుకుంటుంది అది? పాట, గానా. ఓకేనా బచ్చం? ఇస్ కహానీ మే డాష్ హోషియార్ నికలా. ఈ పాఠములో, కహానీ అంటే ఈ కథలో ఎవరు తెలియగల వాళ్ళు? కవ్వానా నక్క? చెప్పండమ్మా. కవ్వా, కాకి. కాకి చాలా తెలియగలది. ఓకేనా బచ్చం? ఇంకొకసారి చూడమ్మా. లోమడి ఎవరు కవ్వా డాష్ మే రాతే. ఎక్కడ నివసిస్తున్నాయి నక్క మరియు కాకి? పట్టణంలో కాదు కదా, జంగల్. సెకండ్ చూడమ్మా. డాష్ భోజన్కి కోజ్ మే గూమ్ రహతీ హై. ఆకలి ఎవరు వెతుకుతున్నారు? లోమడి. రోటీ కే టొకడం और कौवा ने अपनी डैश से पकड़ा. ఎక్కడ పెట్టుకుంది? చోంచ్ ముక్కు. మై ఆప్కా డాష్ సున్నా చాహతీ హూ. ఎవరు నీ యొక్క పాటని వినాలనుకుంటుంది కదా, గానా కదమ్మా. పాట అంటే గానానే కదా. కానానా గానానా? గానా, గానా. ఫిఫ్త్ చూడండమ్మా. ఇస్ కహానీ మే డాష్ హోషియార్ నికలా. ఈ పాఠములో బాగా తెలివిగల వాళ్ళెవరు? నక్క, కాకా? కవ్వనే కదా, కాకి. చాలా తెలివిగలది. అవునమ్మా పిల్లలు, తెలివిగల వాళ్ళు ఎవర్రా? కాకి. ఓకేనా? చక్కగా ఇవి నోట్స్లో ఎక్కించండి అమ్మా. నోట్స్లో ఎక్కించేసేయండి. తర్వాత మీ టీచర్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ చేత కరెక్షన్ చేయించుకోండి అమ్మా. ప్రిపేర్ అవుతూ ఉండండి, పదే పదే చేస్తూ ఉండండి, చదువుతూ ఉండండి అమ్మా పిల్లలు. ఓకే. ఈ చూడండమ్మా. చిత్ర దేకర్ పాఠ్ సే సంబంధించిన శబ్ద లిఖియే. ఈ చిత్రంలో కనిపిస్తున్నాయి కదా బొమ్మలు, దానికి సమానమైన అర్థాన్ని రాయమని చెప్తున్నారు. అవునా? అదేనా చెప్పేది? శబ్ద లిఖియే అంటే రాయడం. అక్కడ మనకి ఏం కనిపిస్తుంది? కానా. కానా అంటే భోజనం. చూడండి, ప్లేట్లో అన్ని కూరలతో, అన్నంతో, అప్పడంతో సహా పెట్టారు కదా, బాగా కనిపిస్తుంది. కనిపిస్తుందా? ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. కానా. రొట్టె కనిపిస్తుంది మనకి, అప్పడం కనిపిస్తుంది, పెరుగు కనిపిస్తుంది, కర్రీస్ కనిపిస్తున్నాయి, సాంబార్ కనిపిస్తుంది కదా, అన్నీ కనిపిస్తున్నాయి. ఏమంటాం దాన్ని? కానా అంటాం. తింటామా? ఆకలిస్తే తినేస్తాం. సరే, రెండో చిత్రంలో చూడండి ఏం కనిపిస్తుంది? కాకి ఎలా ఉంటుందిరా? కాలా, నల్లగా ఉంటుంది. కవ్వనే కదా అది. ఓకేనా? సరే, థర్డ్ పిక్చర్ చూడండి అమ్మా. ఏం కనిపిస్తుంది మనకి? నక్క కనిపిస్తుంది. లోమడి, నక్క. జుత్తులు మారి నక్క అంటారు. ఓకేనా బచ్చో? నక్క కనిపిస్తుంది. ఓకే. ఫోర్త్ పిక్చర్ చూడండి అమ్మా. రోటీ, రొట్టె. రోటీ అంటే రొట్టె కదా, రొట్టె. పేడ్, చెట్టు. మనకి ఏం కనిపిస్తుంది? ఐదో పిక్చర్లో చెట్టు కనిపిస్తుంది. చాలా చక్కగా మనకి ఏం కనబడుతుందిరా? చెట్టు కనబడుతుంది. చూడండి, ఇంకొకసారి చూడండి చిత్రంలో. కానా, భోజనం. ఇక్కడ ఏం రాయాలి మీరు నోట్స్లో? గృహకార్యం అనమాట, ఇంటి దగ్గర చేసే హోంవర్క్. మీకు ఇది హోంవర్కేనా? ఏం చేయాలిరా? దీన్ని రాయాలి మనం. కవ్వా, లోమడి, రోటీ, పేడ్. చూడండి అంత పెద్ద చెట్టు కనిపిస్తుందో, పచ్చగా చక్కగా చూడముచ్చటగా ఉంది చిత్రంలో, కలర్ఫుల్గా. ఓకేనా బచ్చో? సరే, అవన్నీ మీరు హోంవర్క్గా రాసేయండి అమ్మ బుక్లో. కింద చూడండి భాషాంశ. ఓకేనా? అలా కనిపిస్తుంది చూడండి. अत्याक्षरी विधि का अनुसार को नीचे दिए गए शब्दों का आधार पर 4 शब्द बने. ఒక పదానికి 4 అర్థాలు వచ్చేలాగా రాయమని చెప్తున్నా. ఇక్కడ ఏం చేసాం మనం? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. కవ్వ, లాస్ట్ ఏముంది? ఆ ఉంది. దానికి ఏం రాశారు? ఆము. ఆమెనా? దాని పక్కనే ఉంది మన్. మన్ అంటే మనసు. మన్ అంటే మనసే కదమ్మా. నల్, నల్ అంటే ఏంటి? పంపు. పంపే కదా. లై, తర్వాత ఏమి ఇచ్చాడు అక్కడ? దాని అర్థానికి సరిపడా లాకి లై ఇచ్చాడు. అట్లానే ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? జంగల్ ఇచ్చాడు, అడవి. గానా అంటే ఏంటి? పాడడం. హోషియార్ అంటే తెలివిగల.
పాంచ్ అంటే 5. పైన ఎగ్జాంపుల్ని చూసి కింద మీరు హోంవర్క్ రాసి వేయండి అమ్మా. బచ్చం ఓకేనా? రాస్తారు కదా పిల్లలు అమ్మా? ఆలోచన పర్యాయవాచి శబ్ద లిఖియే. పర్యాయవాచి అంటే ఏంటి? నానార్థాలు. ఒకటి కన్నా ఎక్కువ వచ్చే అర్థాలను ఏమని చెప్తాం? నానార్థాలు అంటాం. మనం తెలుగులో నేర్చుకున్నాం కదమ్మా. సరే, పైర్ కాళ్ళు, చరణ్ అన్న పాదాలే, పావు అన్నా కూడా పాదాలే, అవును కదమ్మా. సరే, హోషియార్. హోషియార్ అంటే ఏంటి? తెలివిగల. అక్కడ చూడండమ్మా, బుద్ధిమాన్. అకల్మంద్ అంటే తెలివిగల అని. జంగల్. జంగల్ అంటే ఏంటమ్మా? అడవి. వన్ అంటారు, కాన్నా అంటారు. వన్ అంటారు, కాన్నా అంటారు జంగల్ని. మధుర్. మీఠా. మీఠా అంటే తీయని. రసీలా. రసీలా అన్నా కూడా తీయని అని అర్థం. ఓకేనా బచ్చం? కోచ్. కోచ్ అంటే ఏంటి? వెతకటమే కదా. తలాష్. ఇందాక మనం చెప్పుకున్నాం కోచ్కి. తలాష్ డూడ్నా. తలాష్ డూడ్నా. ఓకేనా బచ్చం? అర్థమవుతుందా మీకు? ఇంకొకసారి చూడండి. పైరు, పావ్, చరణ్. ఇక్కడే ఉన్నాయి చూడండి, పావ్, చరణ్. హోషియార్. హోషియార్ అంటే తెలివిగల. బుద్ధిమాన్, అకల్మంద్. బుద్ధిమాన్, అకల్మంద్. జంగల్. జంగల్ అంటే ఏంటి? అడవే కదా. వన్. కానన్. వన్, కానన్. ఓకేనా బచ్చం? మధుర్, మీఠా, రసీలా. రసీలా, మీఠా, తీయని. కోచ్, తలాష్, డూడ్నా. దాని ఆన్సర్ అక్కడే కనిపిస్తూ ఉంది బచ్చం. బచ్చం ఒకసారి చూడండి అమ్మా. చిత్ర దేఖ కర్ శబ్ద లిఖియే. ఆలోచించాడు పైన సృజనాత్మకత. సృజనాత్మకత చూడండి. చిత్ర దేఖ కర్ శబ్ద లిఖియే. చిత్రాలని చూస్తూ అందులో ఏమేమి ఉన్నాయి అక్కడ రాయమని చెప్తున్నారు. అంతేనా బచ్చం? పైన ఏం కనిపిస్తుంది మనకి? బాగ్. బాగ్ అంటే ఏంటి? సింహమే కదా. షేర్ అంటే సింహం, బాగ్ అంటే పులి. పులి కనిపిస్తుంది మనకి. ఓకేనా బచ్చు? తర్వాత ఏం కనిపిస్తుంది? బందర్. బందర్ అంటే ఏంట్రా? కోతి. చూడు అక్కడ ఎన్ని కోతులు ఉన్నాయి? 2 కోతులు ఉన్నాయి. తర్వాత ఏం కనపడుతుంది? హాతీ. ఏం కనిపిస్తుంది? ఏనుగు. ఏనుగు కనిపిస్తుంది కదా. సరే, అక్కడ ఏమేమి కనిపిస్తున్నాయో అవన్నీ కింద మనం రాయాలి. తర్వాత ఏం కనిపిస్తుంది ఇక్కడ? జిరాఫీ. జిరాఫీ కనిపిస్తుంది కదా. జిరాఫీ. తర్వాత ఏం కనిపిస్తుంది? సారల గుర్రం. గుర్రమేనమ్మా అది. ఓకేనా? అక్కడ మీకు ఈ కనిపిస్తే ఆ యొక్క జంతువుల యొక్క పేర్లని రాయండి అమ్మా. ఇదే మీకు ఇచ్చే గృహ కార్య, హోంవర్క్ అనమాట. ఓకేనా బచ్చం? పరియోజన కార్య. పరియోజన కార్య చూడమ్మా. కుछ పక్షిयों के చిత్ర సంగ్రహిత్ करके उनके नाम लिखिए. కొన్ని పక్షుల యొక్క బొమ్మల్ని చూసి వాటిని ఏం చేయమని చెప్తున్నారు? నోట్స్, వాటి యొక్క పేర్లని రాయమని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు బచ్చం? చూడండి అమ్మా, పరియోజన కార్య. మీరేం చేయమంటున్నారు మిమ్మల్ని? వర్క్. కుछ పక్షిयों का చిత్ర సంగ్రహిత్ करके उनके नाम लिखिए. కొన్ని పక్షులు ఉన్న బొమ్మల్ని తీసుకొచ్చి వాటి పేర్లని రాయమని చెప్తున్నారు. అంతేనమ్మా? ఓకేనా బచ్చం? చాలా పక్షులు కనపడతాయి మనకి, రకరకాల పక్షులు ఉన్నాయి. ఓకేనా? సరే చూడండి. ఈలో అనువాద కీజియే. దాన్ని ఏమంటున్నారు? అనువదించమంటున్నారు. హిందీలో ఇచ్చారు, దాన్ని ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయమని చెప్తున్నారు. అక్కడ ఏమి ఇవ్వలేదు కదా. చూడండమ్మా. మై పాఠశాల జాతా హూ. మై పాఠశాల జాతా హూ. నేను పాఠశాలకి వెళ్తున్నాను. తుమ్హారా నామ్ క్యా హే. నీ యొక్క పేరు ఏమిటి? నీ యొక్క పేరు ఏమిటి? ఓకేనా బచ్చం? ముझे హిందీ పసంద్ హై. మూడో చూడండమ్మా. నాకు హిందీ అంటే ఇష్టం. ఏంటంట? ముझे అంటే నాకు, హిందీ అంటే ఇష్టం. ఆ పాఠ్ పడియే. తమరు ఏం చేస్తారు? పాఠాన్ని చదవండి. ఆ పాఠ్ పడియే. ఓకేనా బచ్చం? 5th చూడండమ్మా. మేరా భారత్ మహాన్ హై. మా భారతదేశం, నా యొక్క భారతదేశం చాలా గొప్పది. నా భారతదేశం చాలా గొప్పది. చూడండి, ఇంకొకసారి చూడండమ్మా. ఇంకొకసారి చూడండమ్మా. అనువాద్ కీజియేలా. మై పాఠశాల జాతా హూ. నేను పాఠశాలకి వెళ్తున్నాను. మై పాఠశాల జాతా హూ. తుమ్హారా నామ్ క్యా హై. నీ యొక్క పేరు ఏమిటి? ముझे హిందీ పసంద్ హై. నాకు హిందీ ఇష్టం. పసంద్ అంటే ఇష్టమే కదమ్మా. ఆప్ పాఠ్ పడియే. తమరు పాఠం చదవండి. మేరా భారత్ మహాన్ హై. నా యొక్క భారతదేశం గొప్పది, చాలా గొప్పదైన భారతదేశం. మనమంతా భారతీయులం. ఓకేనా బచ్చం?
వ్యాకరణాంశ చూడమ్మా ఇంకొకసారి. కింద చూడమ్మా సంయుక్తాక్షర్. అందులో దేని గురించి చెప్పుకుంటున్నామా? సంయుక్తాక్షరం గురించి చెప్తున్నాం. కు ప్లస్ తా ప్లస్ క్యాత్. కు ప్లస్ తా ప్లస్ తా ఈజ్ ఈక్వల్ టు క్యాత్. కు ప్లస్ మా కోమ్. కు ప్లస్ లా కల్. ఇవన్నీ ఇట్లానే సంయుక్తాక్షరాలని మొత్తం పూర్తిగా రాయాలన్నమాట. ఒకసారి చూడగానే విభిన్న అర్థంతో కూడిన వాటినే సంయుక్తాక్షరం అని చెప్తాము. చూడండమ్మా పిల్లలు, ఇంకొకసారి చూడండి. నేను ఉదాహరణ 4 చెప్పాను కదమ్మా, దాని కింద ఇంకా ఉన్నాయి కదా, అవన్నీ మీరు చక్కగా నీట్గా రాయండి అమ్మా. ఓకేనా బచ్చో? చూడండి ఇంకొకసారి చూడండి. सीखने के लिए और कुछ अभ्यास. నేర్చుకొని వాటిని రాయమని నేర్చుకోండి అమ్మా. నేర్చుకొని వాటిని అభ్యాస పుస్తకంలో రాయండి. ముత్, సంతుష్ట్, సముద్ర, మగన్, ఆశ్రయ్, రాస్తా. ఓకేనా బచ్చో? చూడండి అసలు ఇక్కడ ముత్ ప్లస్ ము ప్లస్ రు, ముత్. హు ప్లస్ దు ప్లస్ రు. అవునా బచ్చని చూడండి ఒకసారి. స్ట్రా, ష ప్లస్ రా, స్ట్, షా ప్లస్ టా, गन गु प्लस ना, सु प्लस ता. ओकेना बच्चों? किंद इंकोकसारी चूडम्मा आलो. नीचे दिए गए शब्दों में संयुक्त अक्षరం वाले को शब्द चुनकर लिखिए. ఇక్కడ ఇందులో సంయుక్త అక్షరం ఏంటో అది రాయమని చెప్తున్నాడు. ఓకేనా బచ్చో? అర్థమవుతుందమ్మా మీకు? ఓకేనా బచ్చో? చూడండి ఇంకొకసారి చూడండి. ధ్యాన్, దాన్, దేన్, ధీరే. అందులో జవాబు చూడండి. సంయుక్తాక్షరం ఏంటిరా? ధ్యాన్. అంతేనా? కింద చూడండి ఉదాహరణకి. పుర్ ప్లస్ పూజ, పుస్తక్, పురాణా. అక్కడ ఏంటి సంయుక్తాక్షరం? పుస్తకే కదమ్మా, పుస్తక్. తర్వాత మూడో చూడు. ధ్రూపు, దీపు, దిక్, దిన్. అందులో ఏంటిదిరా సంయుక్తాక్షరం? ధూపు. 4 దీపు, ద్వీప్. 4 చూడమ్మా. చికాన్, చికానా, చిహ్న్, చీజ్, చిన్న, చిహన్, గుర్తు. అంతేనా? ఓకే. 5 చూడండమ్మా. ఈట, ఈక్, ఈష్, ఈశ్వర్. ఈశ్వర్ అంటే భగవంతుడే కదమ్మా, ఈశ్వర్. ఇవన్నీ దేని కిందకి వస్తాయి? సంయుక్త అక్షరాల కిందకి వచ్చేస్తాయి బచ్చో. పిల్లలు ఇంకొకసారి చూడమ్మా. ఫస్ట్ చిత్రాలను ఇంకొకసారి పరిచయం చేస్తా చూడమ్మా. హోషియార్ కవ్వ, తెలివి గల కాకి. ఫస్ట్ చిత్రంలో మనకేం కనిపించాయి? పిల్లవాడు కనిపించాడు. వాడు అందకపోతే దాన్ని తెలివితేటలతో బంతిని ఎలా సాధించుకున్నాడో చూసుకున్నామమ్మా పిల్లలు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని వివేకంతో తెలివితేటలతో ఆలోచించి ఆ సమస్యని మనం పోగొట్టుకోవాలి. అంతేనా బచ్చు? సరే, ఫస్ట్ పిక్చర్లో ఏం కనిపించింది? నక్క కనిపించింది. దానికి బాగా ఆకలితో అటు ఇటు తిరుగుతూ ఉంది పాపం. అవునా? ఆ చిత్రంలో మనకేమేమి కనిపించాయి? అన్నీ కనిపించాయి. చెట్లు కనిపించాయి, నది కనిపించింది, కొండలు కనిపించాయి, గడ్డి కనిపించింది. ఓకేనా బచ్చు? కింద పిక్చర్లో చూడండమ్మా. కాకి కనిపించింది. ఆ కాకి మీదే దృష్టి అంతా ఉంది నక్కకి. ఎందుకంటే దాని ముక్కున రొట్టె ఉంది కాబట్టి ఆ రొట్టెని తినాలనే కోరిక పాపం దానికి కలిగింది. ఎందుకంటే అది ఆకలితో ఉండబట్టి. ఓకేనా బచ్చు? తర్వాత పిక్చర్లో ఏం చేసింది? నక్క ఏం చెప్పిందిరా? అన్నా కాకన్నా నువ్వు పాట బాగా పాడతావు, డ్యాన్స్ చక్కగా చేస్తావు అని చెప్పారు. అదేం చేసింది పాపం కాకి? ఆ రొట్టెని కాళ్ళ కింద పెట్టుకొని పాడటం స్టార్ట్ చేసింది. ఈ పని ఇలా కూడా అవ్వటం లేదులే, కాకన్నా నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు కాబట్టి కొంచెం డ్యాన్స్ చేయవా అని అడిగింది. అదేం చేసింది కాకి? ఆ రొట్టె ముక్కును పెట్టుకొని డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకేనా బచ్చు? ఇంక చివరికి ఏం చేసింది? అన్నా నీ డ్యాన్స్ వింటాం, నీ పాట వినటం వల్ల నా జన్మ ధన్యమైపోయింది అన్నా అని పాపం నిరాశతో ఏం చేసింది? నక్క వచ్చిన దారినే వెళ్ళిపోయింది. ఎప్పుడైనా ఒకళ్ళకి అన్యాయం చేయాలని మనం అనుకోకూడదు, సాధించాలి. ఏదైనా తెలివితేటలు ఉంటే దేన్నైనా సాధించగలుగుతాం. పిల్లలు పాఠం అర్థమైందమ్మా? చక్కగా నోట్స్ రాయండమ్మా పిల్లలు. బయటికి తిరగద్దు, కరోనా టైం కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి. ధన్యవాదం. ఓకేనమ్మా పిల్లలు? ఒక్కసారి చూడండి ఇక్కడ. नीति सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है
और बुद्धि का विकास होता है। ధన్యవాదములు।